సంఘ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన 2 దినములు జయకరంగా నీతి మహిమకరంగా ఈ సభలను మీరు జరిగించారు. ఈ 3వ దినము కూడా ఆయన శ్రేష్టమైన సంగతులను ఆయన మీ పిల్లలకు బోధించగలిగే శక్తి సామర్థ్యాన్ని అనుగ్రహించండి. అంటే తొలి పలుకులను అందించిన మీ దాసుని ఆయన బలపరచండి. బలమైన మీ సాధనముగా ఆయన వాడుకోనండి. ఈ రాత్రి కూడా కుటుంబాలకు దీవెనకరంగా సంఘానికి క్షేమాభివృద్ధిని కలిగిస్తూ మీ పిల్లలు బలపడటానికి అనేకుల రక్షణలోనికి రావటానికి మీ పిల్లల హృదయాలను తెరవండి. నిలబడి ఉన్న నీ దాసుడనైనా నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మ సహాయముతో నింపి బలపరచమని మమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధాన్యపడుతూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి మీరు కొంచెం నాకు తండ్రి. ఆమేన్. ప్రేమను దేవుని అన్నారు. దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. వేదికను అలంకరించిన గౌరవనీయులు పాస్టర్ గారు గురుప్రసాద్ గారికి, బాలా కుమార్ గారికి నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేసుకుంటూ దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా అందరికీ క్రీస్తు పేర వందనములు తెలుపుకుంటూ సభలో 3వ దినానికి మనం చేరుకున్నాం. ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి కొన్ని సంగతులను మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం అనగానే దేవుడు మనల్ని ప్రేమించి వ్రాయించినది. తల్లిదండ్రులుగా మన పిల్లల్ని ప్రేమించి వారికి ఆస్తులను ఇస్తుంటాం. మనం ఇల్లు నీ పేరు మీద రాసిస్తాను లేరా, ఈ పొలాన్ని నేను నీ పేరు మీద రాసిస్తాను లేరా. కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఈ శక్తి కలిగిన వాక్యాన్ని మన కొరకు రాసి ఇచ్చాడు అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకు దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు? దేవుడు డబ్బులు మన చేతికి ఇవ్వలేకనా? ఏదైనా చేయగలిగిన సామర్థ్యము కలిగిన దేవుడు ఎందుకు ఈ వాక్యాన్ని ఇచ్చాడు అని జాగ్రత్తగా ఆలోచించగలిగితే మనల్ని భూమి మీద నుండి తానుంటున్న పరలోకానికి తీసుకుని వెళ్ళగలిగేది ఈ వాక్యము మాత్రమే. నేను డబ్బిస్తే ఈ భూమి మీద బ్రతుకున్నంత వరకు ఖర్చు పెట్టుకుంటాం, ఏదో రోజు చచ్చిపోతాం. కానీ దేవుడు వాక్యాన్ని ఎందుకు ఇచ్చాడంటే నా పిల్లలు మరణం తర్వాత నా దగ్గరికి రావాలి అంటే ఇదిగో వారిని పరలోకానికి తీసుకుని రాగలిగే శక్తి కలిగిన ఈ వాక్యాన్ని నేను వారి చేతుల్లో పెడుతున్నాను అని దేవుడు ఈ వాక్యాన్ని మన చేతుల్లో పెట్టాడు. సంపాదించుకునే డబ్బు కంటే దేవుడు మన కొరకు ఇచ్చిన ఈ లేఖనాలు ఎంతో గొప్పవి అని మనం గ్రహించాలి. కేవలం వాడుకుంటే తరిగిపోయే డబ్బుకు విలువ ఉంది అని మనిషి అనుకుంటున్నాడు. కానీ మనిషి చనిపోతే ఎన్ని కోట్ల రూపాయలున్నా వ్యర్థం ప్రేమను మాట్లాడారు. కానీ దేవుని వాక్యం శక్తి కలిగినది. ఎంత శక్తి కలిగినదంటే లోనున్న మన ఆత్మలను రక్షించి పరలోకానికి తీసుకొని వెళ్ళగలిగేంత శక్తి కలిగినది ప్రేమను మాట్లాడారు. అందుకే దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు ఇది విలువైనది అన్న భావన మనలోనికి రావాలి. అమ్మో, దేవుడు పరలోకానికి నన్ను తీసుకుని వెళ్ళగలిగే ఒక ఉన్నతమైన మాటలు ఆయన నాతో మాట్లాడుతున్నాడు అని శ్రద్ధ కలిగి ఎవరైతే దేవుని వాక్యం పట్ల మక్కువని చూపిస్తారో దేవుడు వారి హృదయాలకు దగ్గరవుతారు, వారిని బలపరుస్తాడు ప్రేమవాళ్ళ. కాబట్టి ఈ చివరి రాత్రికాలపు వేళ కూడా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి కొన్ని చక్కటి సంగతులను మనం అందరము కలిసి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి మీ చేతుల్లో ఉంటున్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఆదికాండములో వ్రాయబడిన ఒక చక్కటి సందర్భాన్ని, మనందరికీ తెలిసిన సందర్భాన్ని దయచేసి మీరు చూడండి. ఆదికాండంలో వ్రాయబడిన చక్కటి మాటలు ప్రేమల దేవుని వల్ల
ఆదికాండము దేవుడు యాకోబు గారితో మాట్లాడుతున్న చక్కటి మాటలు, యాకోబు గారు దేవుడిని అడుగుతున్న చక్కటి మాట 28వ అధ్యాయం. ఆదికాండము 28వ అధ్యాయము 16, 17, 18, 19 వచనాలను దయచేసి చూడండి. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయినందున అనుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తనకు తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండెను. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. జాగ్రత్తగా ఈ లేఖనాల్ని మనం ధ్యానించగలిగితే, ఇస్సాకు గారికి 2 కుమారులు. పెద్దవాడు ఏశావు, చిన్నవాడు యాకోబు. మనందరికీ తెలుసు, యాకోబు ఒకానొక సమయంలో తన అన్నయ్య ఏశావు నన్ను చంపుతాడు అని తల్లి ద్వారా వర్తమానాన్ని తెలుసుకుని అక్కడి నుంచి బయలుదేరుతున్నాడు. తల్లి పంపుతుంది, ఒరేయ్ నా అన్నయ్య ఉన్నాడు లాభాను, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళిపో, నా సహోదరుడి దగ్గరికి నువ్వు వెళ్ళిపో అని. తల్లికి దూరమై లాభాను గారి దగ్గరికి వెళుతున్నప్పుడు మార్గ మధ్యలో చీకటి పడింది. ఏం చేద్దాం, ఈ రాయి ఒకటి తీసుకున్నాడు, ఇక్కడ ఈ రాత్రి నేను పడుకుంటాను అని రాత్రి ఆ రాయిని తలగడగా చేసుకుని చాలా ఇబ్బందుల మధ్య ఆ రాత్రిని గడుపుతున్నాడు. దేవుడు కలలో యాకోబు గారితో మాట్లాడుతున్నాడు. ప్రేమ వాళ్ళ దర్శనము ద్వారా నిజంగా ఆ దర్శనాన్ని చూస్తున్న యాకోబు గారికి నిద్ర మేలుకొని, అమ్మో దేవుడు ఇక్కడ నాతో మాట్లాడుతున్నాడు, ఈ స్థలము భయంకరము, నాకు తెలియక నేను ఇక్కడ పడుకున్నాను అని ఏమంటున్నాడంటే, ఇది పరలోకపు గవిని అంటున్నాడు. తర్వాత కాలాలలోనే అక్కడ మందిరం కట్టబడింది. ఆ మందిరం మరేదో కాదు, షిలోహు మందిరం. అంటే దేనిని యాకోబు గారు ఇది పరలోకపు గవిని అంటున్నాడంటే, దేవుడు ఇక్కడ నాతో మాట్లాడుతున్నాడంటే ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇదిగో పరలోకానికి వెళ్ళగలిగే చోటు ఇది అని మందిరం లేక మునిపే అమ్మో ఇది పరలోకపు గవిని అని దానికి విలువనిస్తున్నట్లుగా మనం అర్థం చేసుకుంటున్నాం. నిజంగా పరలోకపు గవిని అంటే ఏదో కాదు, మందిరం. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమైన మనల్ని దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు శిలువ రక్తంలో కడిగి మనల్ని ఎక్కడికి తీసుకొచ్చాడంటే మందిరానికి తీసుకుని వచ్చాడు.
ఎందుకు మందిరానికి తీసుకొని వచ్చాడంటే పరలోకానికి వెళ్ళగలిగే చోటు ఇక్కడి నుండే ప్రేమనమాట. చాలా మంది తెలియక చావగానే ఏదో దేవాలయానికి తీసుకొచ్చి శ్మశానానికి తీసుకుని వెళ్తుంటారు, కానీ బ్రతుకుండగా ఇక్కడికి వచ్చి పరలోకానికి వెళ్ళగలిగే చోటు, పరలోకపు గవిని ఇది. వెంటనే భయపడిపోయి దేవునితో ఒక ప్రార్థన చేస్తున్నాడు. దేవుడిని ఒక మాట అడుగుతున్నాడు, దేవా నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నాకు అర్థమవుతుంది. ఇదిగో నేను 2 అడుగుతున్నాను. ఆ రెండిట్లో మొదటిది ఏంటంటే తినుటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రములు. ఈ 2 నాకిస్తే ఇదిగో నీవు నాకు దేవుడు అయి ఉంటావు, నేను నిన్ను కొలుస్తానయ్యా. అంతేకాదు నా సంపాదన అంతటిలో 10వ భాగాన్ని నీకిస్తాను, ఈ రాయి మందిరముగా కడతాను అని అడిగినాడు. అంటే ప్రారంభంలో దేవునితో ఒక నిబంధన చూసుకుంటున్నట్లుగా మనం ఇక్కడ చదవగానే మనకు అర్థమవుతుంది. యాకోబు గారు అడిగినవి గొప్పవి అడిగాడా, చిన్నవి అడిగాడా? ఆయన అడిగినవి 2, తినుటకు ఆహారములు, ధరించుకొనుటకు వస్త్రములు. ఇవి చాలా గొప్పవా లేదంటే చిన్నవా? చిన్నవే కదండి. నిజం చెప్పాలంటే దేవుణ్ణి అడగగలిగినంత గొప్పవేమి కాదు. దేవుడు ఎవరంటే ఆకాశమును భూమిని కలిగించిన ఆయన ఏదైనా ఇవ్వగలడు, ఏదైనా చేయగలడు. కానీ ప్రారంభంలో దేవుని గొప్పతనం తెలియక యాకోబు గారు ఇదిగో 2 అడుగుతున్నాడు, చాలా చిన్నవి అడుగుతున్నాడు. నాకు తినుటకు ఆహారములు, ధరించుకునుటకు వస్త్రములు కావాలి అని అడుగుతున్నాడు. నిజంగా దేవుడు గొప్పవాడు అనుకుంటే ఆయన ఏమడగాలి చెప్పండి? గొప్పగా అడగాలి. మనం గొప్పవి ఎప్పుడు అడుగుతామో తెలుసా? ఆయన గొప్పవాడని నమ్మినప్పుడు. నమ్మకపోతే చిన్న అడుగుతుంటాం. నిజంగా దేవుడు గొప్పవాడమని నమ్మితే మన ప్రార్థనలు కూడా ఏమడగాలి? గొప్పగా అడగాలి. ప్రేమను యాకోబు గారు తొలినాళ్లలో దేవుని వైపుకు తన హృదయాన్ని తిప్పుకుంటున్న ఆ తొలినాళ్లలో ఉన్నాడు కనుక ఇదిగో నాకు తినుటకు ఆహారములు, ధరించుకున్నటకు వస్త్రములు ఇస్తే చాలు అన్నాడు. అలా లాబాను గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి 20 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. ఈ 20 ఏళ్లలో పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, మందలు విస్తారమైంది. ఒకరోజు ఏమనుకున్నాడు అంటే నేను మరలా తిరిగి ఎక్కడి నుంచి అయితే నేను వచ్చానో నేను అక్కడికి వెళ్ళిపోతాను అని బయలుదేరుతున్నాడు. ఆ బయలుదేరినప్పుడు ఎక్కడైతే తాను రాయిని నిలబెట్టాడో ఆ చోటును జ్ఞాపకం చేసుకొని అక్కడ దేవుణ్ణి నేను 2 అడిగాను, తినుటకు ఆహారములు, ధరించుకున్నటకు వస్త్రములను నేను అడిగాను. ఈ 20 సంవత్సరాలు దేవుడు నాకు బట్టలనిచ్చాడు, తిండినిచ్చాడు, ఏ లోటు నాకు చేయలేదు, పైగా నన్ను ఆశీర్వదించాడు అని మరలా ఆ ప్రాంతానికి రావటానికి ఇష్టపడుతున్నాడు. ఈ 20 ఏళ్ల ప్రయాణములో దేవునితో కూడిన సహవాసంలో అమ్మో నేను అడిగింది 2 కానీ దేవుడు నాకు వివాహాన్ని జరిగించి, పిల్లలనిచ్చి, మందలనిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, ఆయుష్నిచ్చి, వట్టి చేతులతో వచ్చిన నన్ను విస్తరింపజేశాడు. అంటే నేను అడిగినవి ఇచ్చాడు, నేను అడగకపోయినా నా జీవితంలో ఇన్ని మేలులు చేశాడు అని దేవుడి గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. దేవుడు గొప్పవాడము, నేనే చిన్నవి అడిగాను,
దేవుడు చాలా గొప్పవాడు అని మరలా ప్రార్థన చేస్తున్నాడు. ఈసారి ఏం అడుగుతున్నాడో చూస్తే, అమ్మో దేవుడు గొప్పవాడు, నేను ప్రారంభంలో తెలియక ఏమడిగాను, చిన్నవడిగాను, ఈసారి చాలా గొప్పది అడుగుతాను అని ఈసారి మరలా ప్రార్థన చేస్తున్నాడు. ఈసారి ఏం అడుగుతున్నాడో ఒక్కసారి లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే ఆదికాండంలో రాయబడిన చక్కటి మాట దయచేసి మీరు చూడండి. ఆదికాండంలో రాయబడిన చక్కటి మాట ప్రియమైన వారు, యాకోబు గారు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో యాకోబు గారు మాట్లాడుతున్న చక్కటి మాట ఆదికాండము 32వ అధ్యాయం. ఆదికాండము 32వ అధ్యాయంలో రాస్తున్న ఒక చక్కటి మాట మనకు కనబడుతుంది. ప్రేమన వారలారా దయచేసి చూడండి. 26వ వచనం నుండి, ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనీయమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఇప్పుడు ఏమడుగుతున్నాడండి? ప్రభువా నాకు బట్టలు, నాకు భోజనం కావాలని అడుగుతున్నాడా? అడగట్లేదు. ఇప్పుడేమడుగుతున్నాడు? నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అంటున్నాడు. ఎలా ఉండడుగుతున్నాడు? ఆ రోజు ప్రార్థన చేశాడు. ఈరోజు ఏంటంటే గట్టిగా పాదాలు పట్టుకున్నట్లుగా దేవుని పాదాలు పట్టుకుని అడుగుతున్నాడు. దేవుని గొప్పతనాన్ని అర్థం చేసుకున్న తర్వాత, అమ్మో దేవుడు చాలా గొప్పవాడు అని, ఇదిగో దేవదూత అన్న సంగతి తెలియక దేవుని దగ్గర నుంచి వచ్చింది గనక అని ఇదిగో గట్టిగా పాదములు పట్టుకొని, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీయను. ఇప్పుడు ఆశీర్వాదం అడుగుతున్నాడు. ఏమంటే అన్న వస్త్రములు గొప్పవా, ఆశీర్వాదం గొప్పదా? కరెక్టే, ఆశీర్వాదమే గొప్పది. ఎందుకు ఆశీర్వాదము గొప్పది? అన్న వస్త్రములు ఈ భూమి మీద దొరికేటివి, ఆశీర్వాదములు అది పై నుండి భూమి మీదకి వచ్చేటివి. అంటే ఒక మాటలో చెప్పాలంటే యాకోబు గారు, ఈ భూమి మీద ఉన్నది నాకేమొద్దయ్యా, నాకేం కావాలి? ఆశీర్వాదము కావాలి. అది ఎక్కడి నుండి రావాలంటే పరలోకము నుండి ఈ భూమి మీదకి రావాలి, నాకు అది కావాలి అని అడుగుతున్నాడు. ప్రేమ యాకోబు గారు చూసారా, దేవుడు గొప్పవాడన్న సంగతి అర్థం చేసుకొని ఈసారి ఏమడుగుతున్నాడు? ఆశీర్వాదాన్ని అడుగుతున్నాడు. అది భూమి మీద దొరికేటివి కాదు. ప్రేమ ఆశీర్వాదాలు అనేటివి పరలోక సంబంధమైనవి. అందుకే మనకు తెలిసిన చక్కటి మాట, ఆయన ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనన్ని దీవెనలు, ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడంటే అవి పైనుండి ఈ భూమి మీదకి రావాలి. పైనుండి భూమి మీదకి రావాలి. అందులో ఏముందో తెలుసా? దీర్ఘాయువు, ఆరోగ్యము. దేవుని ఆశీర్వాదాలు ఈ భూమి మీద దొరకటివి. దీర్ఘాయువు ఈ భూమి మీద దొరుకుతుందా? దొరకదు. ఏమంటే హృదయంలో ఆనందము, ఒక మనిషి ఆనందంగా ఉండాలి అంటే ఇదిగో ఆ ఆనందాన్ని హృదయంలో నింపగలిగే సమర్థుడు దేవుడు. ప్రేమను మాట్లాడాలి. ఆరోగ్యము ఇది దేవుడి చేతి. ప్రేమను మాట్లాడాలి. వీటి ముందు ఎన్ని డబ్బులున్నా వేస్ట్. ప్రేమను మాట్లాడాలి. ఎన్ని డబ్బులున్నా వేస్ట్. దేవుని ఆశీర్వాదం ముందు ఈ భూమి మీద కోట్ల రూపాయలున్నా వ్యర్థమే. ఏమంటే డబ్బులుంటే ఆనందం ఉండదా అంటే, డబ్బులుంటే ఇంట్లో వస్తువులు పెరుగుతాయి కానీ హృదయంలో ఆనందం ఉండదు. ప్రేమ. కాబట్టి ఎప్పుడైతే యోషావు తన అన్నయ్యను యోషావు
తనను చంపడానికి వస్తున్నాడు అని భావించి, నాయనా ఇప్పుడు నాకు కావలసింది ఆశీర్వాదము, నేను బ్రతకాలి, నేను ఆనందంగా ఉండాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, ఇదిగో నాకు ఈ భూమి మీద ఎక్కడ ఇవి దొరకవు. అన్న వస్త్రములైతే కష్టపడి సంపాదించుకోగలను, కానీ ఆశీర్వాదాలైతే నీవే నాకు ఇవ్వాలి అని, ఇదిగో నీవు నన్ను ఆశీర్వదించేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. అప్పుడు దేవుడు కూడా యాకోబుకున్న పట్టుదలను చూచి, నీ పేరేంటి అన్నాడు. నా పేరు యాకోబు. ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు అన్నాడు. అంటే యాకోబు గారి జీవితాలలో ఆశీర్వాదాలు కుమ్మరింపబడ్డాయి. ఎంతగా దేవుడు ఆశీర్వదించాడంటే, యాకోబు గారి పేరు ఇజ్రాయేలు అయితే ప్రపంచ పటంలో ఒక దేశం పేరు ఎవరి పేరు? ఇశ్రాయేలు దేశం. ఏమంటే గొప్పోళ్ళు అయితే వీధికి పెట్టుకుంటారు, జిల్లాకి పెట్టుకుంటారు, కానీ ఏకంగా దేనికి పెట్టారు ఆ పేరు? అది ఇశ్రాయేలు దేశం. అంటే ఆయన ఎవరు అనుకుంటున్నారు? యాకోబు గారు. అంటే దేవుడు ఎంత ఆశీర్వదించాడు మీరు అర్థం చేసుకోండి. ఎంత ఆశీర్వాదం ప్రేమ వల్ల. ఇంకా యాకోబు గారి జీవితంలో ఇంకా కాస్త ముందుకు వెళుతుంటే మరలా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈసారి ఏం అడుగుతున్నాడో చూస్తే ఆశ్చర్యం అడుగుతుంది. ముందు ఏమడిగాడండి? ఆకలి అవుతుందండి అది కదా, చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆహారము, వస్త్రములు. మోహన్ తమ్ముడు మరలా నెక్స్ట్ ఇయర్ మీరే రావాలని అడుగుతున్నాడు. ఒక కండిషన్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పినవన్నీ నెక్స్ట్ ఇయర్ వరకు మీరు గుర్తుంటే మళ్ళీ వచ్చేస్తాను. కాబట్టి ఒక్కసారి రిపీట్ చేయండి. నెంబర్ 1 ఆహారము, వస్త్రము. రెండవది ఏంటి? ఆశీర్వాదాలు. మరలా మూడవసారి ఆయన దేవుణ్ణి అడుగుతున్నాడు. ఆశీర్వాదాల కంటే గొప్పది ఏమైనా అడుగుతున్నాడా? అసలు ఏం అడుగుతున్నాడని మనం ఆలోచించగలిగితే లేఖనాలలోనికి వెళ్ళి చదివితే చాలా ఆశ్చర్యంగా వెతుకుతున్నాం. దయచేసి చూడండి, ఆది కాండములో రాయబడిన చక్కటి మాట ప్రియమైన దేవుని పిల్లలారా. ఆది కాండము 47వ అధ్యాయం. ఆది కాండము 47వ అధ్యాయము 29-30 వచనాలను దయచేసి చూడండి. ఇశ్రాయేలు అనగా యాకోబు పేరే ఇశ్రాయేలు కదా. ఆ యాకోబు అనగా ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి, నా ఎడల కటాక్షము నీకున్న ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ కింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనపరుచును. ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతి పెట్టకుము, నా పితరులతో కూడా నేను పండుకొనున్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకొని పోయి వారి సమాధిలో నన్ను పాతి పెట్టుమని అతనిని అడిగాను. ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు చూడగలిగితే, యాకోబు గారు అప్పటికి యోసేపు ఐగుప్తు దేశాన్ని ఏలుతున్నాడు అని తెలిసి తన 70 మంది పరివారంతో అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత యోసేపును చూసి చాలా సంతోషించాడు. ఒకరోజు యోసేపును కబురు పెట్టాడు, ఇలా రమ్మని యోసేపును నా కొడుకును అని. గబగబా యోసేపు వచ్చి, నాన్న ఏంటి, ఒంట్లో ఏమైనా బాగాలేదా? డాక్టర్కి ఏమైనా చెప్పమంటావా? ఏమైంది నాన్న, ఏమైంది? నిజంగా ఒక కొడుకు తండ్రితో ప్రేమగా, తల్లితో ప్రేమగా మాట్లాడితే వాళ్ళకున్న సగం రోగాలు పోతాయి. ఎప్పుడూ ఆలోచించండి, అమ్మా నాన్నకు నీ డబ్బులు అవసరం లేదు. అమ్మా నాన్నకు ఇదిగో నువ్వు పక్కన కాసేపు కూర్చుంటే చాలు.
మనం హడావుడిగా ఏం చేస్తుంటామంటే ఇంట్లో అన్నీ ఉన్నాయి కదా, ఫోన్లో రోజు మాట్లాడుతున్నాం కదా అంటాం. కానీ తల్లికైనా తండ్రికైనా కొడుకు పక్కన కూర్చొని ఎలా ఉన్నావమ్మా, తిన్నావా, ఏంటి అని కాసేపు మాట్లాడితే వాళ్ళకు బీపీ ఉండదు, షుగర్ ఉండదు. తెలుసా? ఎందుకంటే పిల్లలతో తల్లిదండ్రులకు పెనవేసుకున్న ప్రేమ. యోసేపును పిలవగానే యోసేపు వచ్చాడు. యాకోబు అడుగుతున్నాడు, ఏరా నువ్వు బిజీగా ఉంటావు కదా, ఏమైనా పనులు ఉన్నాయి అనగానే, నీకంటే ఎక్కువ పనులే ఉన్నాయి నాన్న. నీకంటేనా? నిజంగా యాకోబు కడుపు నిండిపోయి ఉంటుంది కదా. ఏంటి నాన్న, ఏంటి? దగ్గరకు రారా యోసేపు, ఇలా కూర్చున్నాడు. చెప్పు నాన్న, చెప్పు, ఏంటి? యోసేపు, నేను చచ్చిపోతాను అనిపిస్తుందరా. నాన్న ఆ మాట మాట్లాడుతున్నాను. ఏంటి నీకేమైంది నాన్న, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు కదా. వినరా, నా వయసు, నా ఆరోగ్యం నాకు తెలుసు కదా. నాకు అనిపిస్తుందిరా, నేనెందుకు నిన్ను పిలిచాను అంటే, ఒకటి నువ్వు నాకు చెయ్యాలి. నువ్వు చేస్తానని నాకు ప్రమాణం చెయ్యి. నాన్న నువ్వు అడిగితే నేను చెయ్యదా? లేదురా, నాకు ప్రమాణం చెయ్యి. నువ్వు చేస్తావురా, అయినా నాకు ప్రమాణం చెయ్యి. ఇదిగో నాన్న, నేను ప్రమాణం చేస్తున్నాను. ఏం చెయ్యాలంటే, ఒరే నేను చచ్చిపోతే నన్ను ఐగుప్తు దేశంలో నువ్వు పాతి పెట్టకరా. ఏంటి నాన్న? ఒరే నిన్ను చూడటానికి ఇక్కడికి వచ్చాను రా. ఒకవేళ ఇక్కడే నేను చనిపోతానని నాకు అర్థమవుతుంది. నన్ను మాత్రం ఈ ఐగుప్తు దేశంలో పాతి పెట్టకు. నన్ను ఇక్కడ పాతి పెట్టకు. నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎక్కడైతే పాతి పెట్టబడ్డారో, ఇదిగో నన్ను కూడా నువ్వు అక్కడికి తీసుకొని వెళ్ళి పాతి పెట్టాలి. ఇదిగో రాజుతో ఏం మాట్లాడతావో నాకు తెలియదు, నన్ను తీసుకెళ్ళి అక్కడ పాతి పెట్టురా అని అడిగాడు. చూసారా, ఒక తండ్రికి కొడుకున్న అనుబంధంతో ఏమంటే ఐగుప్తు దేశానికే కాదు, ఏ దేశానికి రాజైనా తల్లికి తండ్రికి కొడుకే ప్రేమ. యోసేపు తల్లడిల్లిపోయాడు. ఏంటి నాన్న ఈరోజు ఇలా మాట్లాడుతున్నావు? నా దగ్గరికి నిన్ను రప్పించుకున్నది నువ్వు చచ్చిపోవడానిక నాన్న. నీ ఆశీర్వాదాలు నాకు ఉండాలి, నా పిల్లలకు ఉండాలి. లేదు నాన్న, ఇంకా నువ్వు బతకాలి నాన్న అంటే నవ్వుతుంది. రే ఆల్రెడీ నా వయసు ఎంతో తెలుసా? ముసలోళ్ళు అయిపోయాను నేను. నా సమాధి మాత్రం నువ్వు ఇక్కడ చెయ్యడానికి వీల్లేదు. ఏమండి, ఒక కుటుంబం అనగానే తల్లిదండ్రులు పిల్లలతో అనుబంధం కలిగి ఉండాలి. నేను ఎప్పుడు యవన కాలపు పిల్లలు చెప్తున్నాను, రే నాన్న ఒక్కసారి వెళ్ళి మీ అమ్మ చేతులు చూడరా. మీ అమ్మ చేతులు చూడండి. ఎందుకు తెలుసా? ఏమంటే కడుపున్న పడిని మొదలుకొని వంటింట్లోనికి వెళ్ళి వండి ఆ తాలింపులు వేసి, ఇదిగో ఆ చేతుల నిండా గాయాలుంటాయి. అంటే ఎన్ని గాయాలకు నువ్వు పెద్దవాడు అయ్యావు, నీకు విలువ తెలుస్తుంది. వెళ్ళి కన్న తల్లిని ఏడిపించి సాధించేది ఏమీ ఉండదు ప్రేమల వారలారా. ఎందుకంటే ఆ తల్లి ఎన్నో గాయాలను భరించి పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంది ప్రేమల వారలారా. పిల్లలు ఎదగగానే నీకేం తెలుసమ్మా అంటారు ప్రేమల వారలారా. ఎంత విడ్డూరం! ఒకసారి మీ నాన్న పాదాలను చూడు. పొలానికి వెళ్ళి మట్టి తొక్కి ఎక్కడో లోపల ఉండవలసిన నరాలన్నీ కాళ్ళకు బయటకు వచ్చేస్తాయి ప్రేమల వారలారా. అంటే వ్యవసాయ రైతుల నరాలు కాళ్ళకు బయటకు వస్తాయి. ఎందుకు? అమ్మో, నా పిల్లలు వాళ్ళు ఆకలితో ఉండకూడదు, వాళ్ళు ప్రయోజకులు కావాలి, వాళ్ళని చదివించాలి, వాళ్ళని గొప్ప వాళ్ళని చెయ్యాలన్న ఆలోచన ప్రేమల వారలారా. నిజంగా తల్లిదండ్రుల ప్రేమ ఎంత గొప్పది ప్రేమల వారలారా.
ఎందుకు? కాస్త యవన కాలం రాగానే పిల్లలకు స్నేహాలు అలవాటు అవుతున్నాయి. ఆ స్నేహాల మాయలో తల్లిదండ్రులు అనగానే ఏదో విలువ లేని వాళ్ళుగా మా వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళకి ఏం తెలుసు అనుకుంటారు. వాళ్ళు కష్టపడి చదివిస్తేనే నీకు వచ్చింది చదువు. నువ్వు చదువుకున్నది వాళ్ళకు చదువు రాదు అని చెప్పుకోవడానికి కాదు. వాళ్ళకు చదువు రాకపోయినా నిన్ను చదివించారంటే ఎంత తెలివి ఉంటే, మేము చదువుకోనందుకే ఎంత కష్టపడ్డాం, మా పిల్లలు మాత్రం చదువుకోవాలని ఆశపడుతుంటారు. పిల్లల చదువులు పెరుగుతున్న కొలది తల్లి పుస్తలు మాయమవుతాయి, తల్లి మెడలో ఉన్న దిద్దులు మాయమైపోతుంటాయి. ఎందుకో తెలుసా? ఇంట్లో ఇద్దరు మాట్లాడుకుంటుంటారు. ఏమే కుర్రోడు ఫోన్ చేశాడు, ఎందుకయ్యా అంటే డబ్బులు కావాలటయ్యా, నాకు లేవు అంటే గబగబా క్షణం ఆలోచించకుండా ఇంట్లోనికి వెళ్ళి తనకున్న ఒంటి మీద బంగారాన్ని తీసేసి అమ్మేసి పంపించే అంటది. ఎందుకు తెలుసా? నా కొడుకు కంటే ఇవి నాకు ఎక్కువ కాదు. నాన్న అదే పంచి కట్టుకుంటాడు, అదే డొక్కు సైకిల్తో నడుపుకుంటుంటాడు. ఆయన బండి కొనుక్కోలేడా? బండి కొన్నామని షోరూంలో చూస్తున్నప్పుడు పిల్లల చదువులు జ్ఞాపకం వస్తాయి. వాడు బాగుంటే చాలే అనుకుంటాడు, నాకెందుకే బట్టలు అనుకుంటాడు. ఎందుకు? ఎక్కడో హైదరాబాద్లో ఉంటున్న నా కొడుకు బాగుండాలి అన్న ప్రేమల దేవుని పిల్లల. ఎవరో అమ్మాయట ప్రేమించిందని చెప్పగానే తల్లిదండ్రులను మర్చిపోతుంటారు. యోసేపును చూడండి, ఫరో తర్వాత రాజంతటి వాడైన తర్వాత, ఫరో అంతటి వాడైన తర్వాత తల్లిదండ్రులు అనగానే ఎంత ప్రేమ. తండ్రి మంచం దగ్గర కూర్చొని అడుగుతున్నాడు, నా నాని. ఏమండి, తల్లిదండ్రుల దీవెనలు ఎప్పుడు పిల్లలకు ఉండాలి ప్రేమన వాళ్ళారా. తల్లిదండ్రుల దీవెన లేకపోతే పిల్లలు అస్సలు జీవితంలో పైకి రారు ప్రేమన దేవుని పిల్లలారా. అందుకే లేఖలో ఏం సెలవిచ్చిందో తెలుసా? నీవు దీర్ఘాయుష్యవంతుడు అవ్వనట్లు నీ తల్లికి నీ తండ్రిని సన్మానించుము. యోసేపు గారు అంతటి వాడైన తర్వాత నేను ఇక్కడ బానే ఉన్నాను కదా అనుకోలేదు. వెంటనే నా తండ్రిని ఇక్కడికి తీసుకొని రండి, నా తండ్రి ఎంత కష్టాలలో కన్నీళ్లలో ఉన్నాడు అని పిలిపించుకొని తండ్రి కాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాడు. అంటే యోసేపు గారికి తండ్రి మీద ఉన్న ప్రేమ చూడండి ప్రేమ దేవుని పిల్లలారా. నాన్న కొట్టాడని, అమ్మ తిట్టిందని ఎదురు తిరిగిన వాళ్ళకి భవిష్యత్తు ఉండదు ప్రేమల దేవుని పిల్లలారా. మనం ప్రయోజకులు కావాలి అని వాళ్ళ రక్త మాంసాలను చెమటాలుగా మార్చి ఏమంటే మనల్ని ప్రయోజకులుగా చేస్తుంటారు ప్రేమల వాళ్ళారా. యాకోబు కూడా అలాంటి ప్రేమని యోసేపు మీద కలిగి ఉన్నాడు. యోసేపు కూడా అలాంటి ప్రేమని తన తండ్రి పట్ల కలిగి ఉన్నాడు. నాన్న ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నావు నాన్న అంటే, అది చెప్పడానికి నిన్ను పిలిపించాను నేను, అది చెప్పడానికే. చెప్పు నాన్న చెప్పు, నీకేం పని లేదు కదా? ఏమి లేదు నాన్న, ఈ రోజంతా నీ దగ్గరే, ఇదిగో ఈ మంచం దగ్గరే నేను కూర్చుంటాను. యాకోబు గారు చెప్పడం ప్రారంభించాడు. యోసేపు, నీకు గుర్తుందా? ఆ రోజు నువ్వు చిన్నవాడురా, అప్పటికి నువ్వు చిన్నవాడివి. ప్రేమతో ఒక మంచి అంగీ కుట్టించాను, నీకు విచిత్రమైన అంగీని కుట్టించాను. అది నువ్వు వేసుకుని నాన్న అని నన్ను ఆట పట్టిస్తూ నేను అన్నల దగ్గరికి వెళ్తాను అని నువ్వు అడుగుతున్నావురా. నాకేమో పంపడం ఇష్టం లేదు. నువ్వు మాత్రం నేను వెళ్ళొస్తాను నాన్న అంటే వెళ్ళొస్తావులే అని నేను సరే వెళ్ళురా అన్నాను. మరలా నేను ఆపుతాననుకున్నావేమో, నేను వెళ్ళు అని చూసేసరికి నువ్వు ఆల్రెడీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయావురా. అదేరా నిన్ను చిట్ట చివరిగా నేను చూసింది. ఏదో మనసు కీడు శంకిస్తుంది, ఇదిగో నిన్ను ఆపుదామనేసరికి నువ్వు రిఫ్ఫున పరిగెత్తుకొని వెళ్ళిపోయావు. నేను యోసేపు అని పిలుస్తున్నా నీకు వినపడనంత దూరంగా వెళ్ళిపోయావు. అయినా ఎక్కడికి వెళుతున్నాడు? అన్నల దగ్గరకే కదా. ఆ క్షేమ సమాచారాన్ని తెలుసుకొని మరలా నా దగ్గరికి నువ్వు వస్తావని ఎదురు చూస్తూ ఉన్నానురా. కానీ అన్నలు మాత్రమే వచ్చారు, నువ్వు మాత్రం కనబడలేదురా.
చిన్నవాడు కదా, అన్నల వెనకాల దాక్కున్నావేమో అని నేను అనుకున్నాను. అందరు వెనకాల చూస్తున్నాను, కానీ నీ నీడ వెనకాల పడలేదురా. ఏమైపోయాడు వీడు అనుకుంటున్నాను. అన్నల ముఖాలు చూసేసరికి ఒక్కరి ముఖంలో సంతోషము లేదు. ఏదో జరిగింది అని వాళ్ళ ముఖాలను చూసినప్పుడు నాకు అర్థమైందిరా. తమ్ముడేరా అని అడుగుతున్నాను. ఎవ్వరూ మాట్లాడట్లేదురా. ఒక్కసారి నా శరీరం చల్లబడిపోయింది, నా ప్రాణాలు ఎగిసిపోయినట్లుగా అనిపించింది. అప్పటి వరకు అలాంటి ఫీలింగ్ నాకు కలగలేదురా. ఇంకా నాకు ఆతృత ఎక్కువైపోయింది. మీ పెద్దన్న రూపాయలను ఇదిగో చేతులు పట్టుకొని తమ్ముడేరా నేను అడుగుతూనే ఉన్నాను. ఎవ్వరు మాట్లాడట్లేదు. అలా అడుగుతున్నప్పుడు నువ్వు వెళుతున్నప్పుడు రక్తముతో మించిన చొక్కా ఉంది చూసావా, అది తీసుకుని వచ్చి నువ్వు వేసుకున్న చొక్కాను నా చేతిలో పెట్టారా. అది రక్తముతో తడిచిపోయిందిరా. అంతేరా, నేను కూడబడిపోయానురా. అంటే ఏదో ఒక దుష్ట మృగము యోసేపును చీల్చేసింది. నేను అలా పడిపోయానురా. మరలా చూశానురా అంగి, నేను నీకు కుట్టించిన అంగి. మీ అన్న అడుగుతున్నాడు, నాన్న ఇదిగో ఇది దొరికింది, ఇది తమ్ముడిదేనా, ఒక్కసారి చూడు అనగానే ఆ రక్తముతో తడిచింది చూసేసరికిరా నేను తట్టుకోలేకపోయాను. నా వల్ల కాలేదురా. అక్కడి నుంచి ఎన్నిసార్లు ఏడ్చాను. నా బట్టలు తీసివేసి గోల పట్ట కట్టుకున్నాను, బూడిద పూసుకున్నాను. ఇదిగో అంగలారుస్తూ ఒక గదిలోనికి వెళ్ళి చాలా దినములు ఏడ్చానురా. అందరూ వచ్చి నానా భోంచేయి అంటే ఇదిగో నా కొడుకు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడో నేను కూడా అక్కడికే వెళ్ళిపోతానని గదిలో నుంచి నేను బయటికి రాలేదురా. నీ మీద నాకున్న ప్రేమ అలాంటిదిరా. యోసేపు దూరంగా వచ్చేసి, నాన్న ఇదిగో నేను కూడా నీ కొరకు ఇదిగో ఆ జైల్లో ఆ పోతిఫర్ ఇంట్లో అమ్మబడిన తర్వాత ఎన్నిసార్లు జ్ఞాపకం వచ్చావు నాన్న నువ్వు నాకు. నాన్న జరిగిపోయింది కదా, ఇదంతా ఎందుకంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక విషయం నీకు చెప్పడానికి. నిజంగా యాకోబు ఎంతగా బాధపడ్డాడో రాయబడిన మాటలను మనం చూడగలిగితే, ఆదికాండంలో రాయబడిన చక్కటి మాటలను దయచేసి చూడండి. ఆదికాండము 37వ అధ్యాయం 31వ వచనము. ఆదికాండము 37వ అధ్యాయం 31వ వచనం. వారు యోసేపును అంగీని తీసుకొని ఒక మేక పిల్లను చంపి దాని రక్తములో ఆ అంగీని ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగీని పంపగా వారు తండ్రి యొద్దకు దానిని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపట్టమని చెప్పి అతడు దానిని గుర్తుపట్టి, ఈ అంగీ నా కుమారుడిదే, దుష్ట మృగము వానిని తినివేసెను, యోసేపు నిశ్చయముగా చీల్చబడెననెను. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతన్ని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందగలక, నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళదనని చెప్పి, లేదు నేను కూడా చచ్చిపోతాను, నా కొడుకు చనిపోయిన తర్వాత నేను ఎందుకు బతకాలి. చూసారా ఎంత ప్రేమ అండి యోసేపు మీద యాకోబు గారికి. అవునా, ఇదంతా జరిగిందే నాన్న, ఇదంతా ఎందుకు చెప్తున్నావంటే, అది చెప్పడానికే కదా నేను ఇదంతా చెబుతున్నది. ఇలా చాలాని అనుకుని భోజనాలు మానేసి గదిలో కూర్చున్నాన్రా. విపరీతమైన కరువు వచ్చేసిందిరా. కరువు ఎక్కడో ఐగుప్తు దేశంలో ధాన్యం ఉంది అని మాకు తెలియవచ్చింది. అన్నలు వచ్చారు, నాన్న మా భార్య మా పిల్లల పరిస్థితి ఏంటి ఈ కరువు అంటే, సరే మీరు తెచ్చుకోపోండి అని ఐగుప్తు దేశానికి పంపాను. వారు ఇక్కడి నుంచి అక్కడికి 2 సార్లు రాగానే ఏం సెలవిచ్చారంటే, నువ్వు ఐగుప్తు దేశమును
ఏలుతున్నావన్న వర్తమానాన్ని తీసుకొని వచ్చారా? నేను నమ్మలేదురా, నేను నమ్మలేదు, నేను అసలు నమ్మలేదు. ఎందుకంటే నా దృష్టిలో నువ్వు చనిపోయావు. దుష్ట మృగము నిన్ను చీల్చివేసింది అని నువ్వు చనిపోయావని నేను ఏడుస్తూనే ఉన్నాను. కానీ ఇదిగో నువ్వు ఐగుప్తు దేశాన్ని ఏడుతున్నావన్న సమాచారం రాగానే ఒకవైపు నమ్మలేకపోతున్నాను, ఇంకొక వైపు అదే నిజం కావాలని. అప్పటి వరకు సత్తువలోని శరీరానికి నువ్వు బ్రతుకున్నావన్న సంగతి తెలియగానే ఇదిగో నీరసం పోయింది. ఎలాగైనా నేను బతకాలి అనుకున్నాను. అప్పటి వరకు చావాలనుకున్న నాకు మొట్టమొదటిసారిగా బతకాలన్న ఆశ కలిగింది. ఇదిగో నేను చావక మునుపు నిన్ను చూస్తే చాలు అనుకుని, ఒరే పదండ్రా 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 అని ఇదిగో బండ్లు కట్టించేసుకుని పంపిన బండ్లలో ఇదిగో సరుకులన్నీ, మా సామాన్లన్నీ కట్టించుకుని మేము బయలుదేరావా. యోసేపు ఆ నడిపేవాడిని ఎన్నిసార్లు అడిగానో తెలుసారా? ఇంకా ఐగుప్తు దేశం ఎంత దూరం అని. నడిపేవాడు నా ప్రశ్న వెళ్ళాక, అయ్యా యాకోబు గారు వస్తే నేనే చెప్తానండి, ఇన్నిసార్లు ఎందుకు అడుగుతున్నారండి అన్నాడు. కానీ నా ప్రాణం రాలేదురా. ఎందుకు? నిన్ను చూడాలి అని. మరలా అడిగితే ఏమనుకుంటాడని మాట్లాడలేదు నేను. ఇదిగో యాకోబు గారు, ఇదిగో ఆ కనబడుతున్నది ఆ ప్రాకారాలు, అదే ఐగుప్తు దేశం అనగానే ప్రాణం లేచొచ్చింది. ఒరే నిన్ను చూడగానే చచ్చిపోయినా పర్వాలేదు అనిపించిందిరా. నిన్ను చూడగానే నాకేమనిపించిందో తెలుసా? చనిపోయిన నువ్వు బతికినట్టు అనిపించింది. నా దృష్టిలో నువ్వు చనిపోయావు. చనిపోయిన తర్వాత మళ్ళీ నిన్ను చూస్తుంటే నాకేమనిపించిందంటే మరలా నువ్వు బ్రతికి వచ్చినట్లు నాకు అనిపించింది. నువ్వు మరలా బ్రతికి వచ్చినట్లుగా నాకు అనిపించిందిరా. ఎందుకంటే అన్ని రోజులు చనిపోయావు అనుకున్నాను కదా, మరలా నిన్ను చూడగానే నువ్వు బ్రతికినట్లు అనిపించింది, బ్రతికొచ్చినట్లుగా అనిపించింది. అప్పుడే ఆలోచించాను నేను. అప్పుడే నాకేమర్థమైందో తెలుసా? ఒకనాడు నేను ప్రార్థన చేసేటప్పుడు దేవుడు గొప్పతనం తెలియకపోవటం వల్ల అన్న వస్త్రము నేను అడిగాను. ఆ తర్వాత కాలాలలో ఆశీర్వాదాన్ని నేను అడిగాను. ఎందుకంటే పరలోకము నుంచి భూమి మీదకి వచ్చేటివి విలువైనవి అని. తర్వాత ఏం అడగాలో నాకు అర్థమైందిరా. ఏం అర్థమైందో తెలుసా? నువ్వు కనబడగానే చనిపోయి నువ్వు తిరిగి లేచినట్లుగా నాకు అనిపించింది. అంటే నేను చనిపోయినా దేవుడు నన్ను తిరిగి లేపుతాడు. నాకేమనిపిస్తుందో తెలుసా? పైనుండి ఆశీర్వాదాలు భూమి మీదకి కాదు, నేనే పైకి వెళ్ళాలి అన్న ఆలోచన కలిగిందిరా నాకు. నేనే ఎక్కడికి వెళ్ళాలి? పైకి వెళ్ళాలిరా. ఇదిగో మీరు బ్రతికించి నా కళ్ళ ముందు చూపించిన ఆయన నన్ను కూడా బ్రతికిస్తాడు. ఆయన తన ఇంటికి నన్ను తీసుకొని వెళతాడు. నీ ఉన్న చోటికి నన్ను తీసుకొచ్చిన దేవుడు ఏదో ఒక రోజు ఇదిగో నన్ను తిరిగి లేపి ఎవరింటికి తీసుకెళ్తాడు? ఆయన ఇంటికి తీసుకొని వెళ్తారా. అందుకే నా సమాధి ఐగుప్తు దేశంలో పెట్టొద్దు, అబ్రహాము ఇస్సాకులున్న చోట పెట్టు. ఎందుకు? దేవుడు నన్ను లేపుతాడు. నాకిప్పుడు ఎక్కడికి వెళ్ళాలని ఉందో తెలుసా? ఇదిగో అక్కడికి వెళ్ళిపోవాలని ఉందిరా. అక్కడి నుంచి వచ్చే ఆశీర్వాదాలు కాదు, నేను అక్కడికి వెళ్ళిపోవాలని ఉంది. యాకోబు గారి ఆలోచనలు చూస్తున్నారా? కళ్ళ ముందున్న యోసేపును బట్టి దేవుడు ఎంత గొప్పవాడని అర్థం చేసుకున్నాడు అంటే, ఇదిగో చనిపోయి తిరిగి లేపగలిగే సమర్థుడు దేవుడు అని అర్థం చేసుకుని, ఒరే నా సమాధి జాగ్రత్తరా, నువ్వు ఐగుప్తు దేశంలో పెట్టడానికి వీలు లేదు. ఎందుకంటే నా దేవుడు నన్ను లేపుతాడు, నన్ను లేపి పరలోకానికి తీసుకుని వెళ్తాడు. నిజంగా ఎంత గొప్ప ఆలోచనండి. ఆ పైన ఆకాశాన్ని చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఇదిగో నీ లక్ష్యం నా లక్ష్యం ఎక్కడుంది? అదిగో. అందుకే ప్రతిరోజు ఆకాశాన్ని చూసి మనం అనుకోవాల్సింది ఏంటో తెలుసా? నాయన అక్కడున్న నీ దగ్గరికి నేను రావాలి, నీ దగ్గరికి రావాలి నాయన. నేను ఈ లోకం ఏముంటాయి చాలా చిన్న
మాయమైపోవు ఆవిరి వంటి జీవితాలను ఏమిటి చెప్పండి. అందుకే యోసేపు అన్నలు వెళ్ళిన పగ ప్రతీకారాలతో ఆయన లేడు. అన్నలు భయపడుతున్నారు, తమ్ముడికి మనం ఇలా చేశాము, ఇప్పుడు గుర్తుపెట్టుకుని ఏం చేస్తాడేమో అనగానే యోసేపు అన్నాడు, అన్నలారా ఇదిగో మీరేదో చేశారని నేనేమి మనసులో పెట్టుకోలేదు, నన్ను మీరేమీ చేయలేదు, మర్చిపోండదంతా. ఉన్న చిన్న జీవితకాలం సంతోషంతో బతకండి. ఏమంటే పగలు ప్రతీకారాలతో రగిలిపోతుంటే ఏమండి మనుషులు ఆరిపోతారు, మంటలే మిగులుతాయి. నిజమే కదా. ఈరోజు ఎవరినో చంపాలి అని మనిషి అనుకున్నా చంపిన వాడు ఏమైనా కలకాలం బతుకుతాడా? ఎవరు బతకరు. ఎవరు చంపకపోయినా మనం చస్తాం, ఎవరు చంపకపోయినా మనం చస్తే ఇంకొకటి చంపి నేరం ఎందుకు తీసుకోవాలి? ఎవరిని చంపాలి తెలుసా? వీడికి సావే లేదన్నవాడిని చంపితే బాగుంటుంది. చచ్చేటోడిని ఎందుకండి చంపటం? ఆలోచించండి. ఎవరిని చంపాల్సిన పనేమి లేదు. ఎందుకంటే తల్లి గర్భంలో మనం ఉండగానే పుట్టిన తేదీతో పాటు ఏ తేదీని రాసుకొని వచ్చేసాం, ఏ రోజు చావాలో ఆ తేదీని కూడా రాసుకుని వచ్చాం ప్రేమల వల్ల. అలాంటప్పుడు ఎవరిని చంపాల్సిన పనేమి లేదు ప్రేమల వాళ్ళారా. కాకపోతే కొందరికి తెలియక ఏమంటారంటే వాడిని చంపేయాలరా అంటారు. వాడిని చంపకపోయినా కష్టాడయ్యా, చంపకపోయినా కష్టాడు ప్రేమల వాళ్ళారా. చిత్రం చూసారా? అందుకే కొద్ది కాలం తలను తెంచుకుంటూ బతకటం కాదు, కొద్ది కాలం తల దించుకుని బతికితే ఆ తర్వాత తలెత్తుకునే రోజులు మన జీవితంలో ముందున్నాయి. అందుకే పగ అనేది ఏంటంటే ప్రాణం తీయటానికి పురికొల్పుతుంది. ప్రేమ అనేది ఎప్పుడు కూడా మనిషిని గెలుచుకోవటానికి ఉపయోగపడుతుంది ప్రేమల వాళ్ళారా. యోసేపులో ఆ ప్రేమను చూశారు. ఆ ప్రేమకు అన్నల మనసులన్నీ కరిగిపోయాయి ప్రేమల వాళ్ళ. ఏమో చెప్పండి, అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలట. కొన్ని గొడవలు పెట్టుకుంటున్నారు. ఎన్ని కోట్లు ఉందో అనుకుంటానండి అప్పుడప్పుడు. నేను 20 కోట్లు ఉందా లేదు. మరి దేనికంటే స్థలం అంట ఒక గజం ఇటు పోయిందట, ఒక్క గజమే. విచిత్రం ఏంటంటే అన్న తింటే ఏంటి, తమ్ముడు తింటే ఏంటి? నా తమ్ముడే కదా అనుకుంటే పోలే, నా అన్నే కదా అనుకుంటే పోలే. జానుడు స్థలం కొరకు కొట్లాటలు ఇదిగో వీళ్ళు కొట్టుకొని, వీళ్ళ పిల్లలు కొట్టుకొని, వాళ్ళ పిల్లలు కొట్టుకొని తరాలకు పగలను అందిస్తున్నావే తప్ప ఎవరు కొట్టుకెళ్తాడు? ఈ భూమిని ఎవడన్నా పట్టుకెళ్తాడా? ఎవరు పట్టుకెళ్తారు? మీరు బస్సు ఎక్కారు కదా, ఇప్పుడు ఎక్కలేదా? బస్సు ఎక్కినప్పుడు బస్ స్టాండ్లోకి రాగానే కర్చీపులు తీసి ఏం చేస్తామండి మనం? సీట్లలో వేస్తాం. నెమ్మదిగా ఎక్కి ఈ సీటు అదే కర్చీపు వేసిన అంటాం. కూర్చోండి పర్లేదు అర్జెంట్, లేదు నాది ఎందుకంటే కర్చీపు వేసాను కదా, మన గోల భరించలేక నీదేలమ్మ కూర్చో అంటారు కదా. స్టేషన్ రాగానే ఏం చేస్తాం? వెంటనే స్క్రూ డ్రైవర్ తీసి నట్టు తీసి సీట్ ఇప్పుకొని ఇంటికి వెళ్తావా? మళ్ళీ ఇంకొకరు కర్చీపు వేస్తారు. మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఏమని? నాది అని. వాళ్ళు స్టేషన్ రాగానే దిగిపోతారు. రాత్రి సీట్లలో ఎవ్వరు ఉండరు. అప్పుడు డ్రైవర్ కండక్టర్ ఇవన్నీ మాయ అనుకుంటారు కదా. అనుకుని ఎక్కడికి వెళ్తారు? డిపోలోకి పెడతాడు అంతే. వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోవాల్సింది. ఇప్పుడు సీట్లు ఎవరు చెప్పండి? ఉదయం నుంచి సాయంకాలం వరకు నాది అనుకున్నాడు, ఒక్కడు పట్టుకెళ్ళలేదు. సీటు మాత్రం అక్కడే ఉంది. ఇదిగో ఈ జీవితం కూడా అలాంటిదే. ఈ ఇల్లు నాది అని మనం చెప్పుకున్నంత వరకు నాది. మనం పోతాం, మన పిల్లలు స్టార్ట్ చేస్తారు నాది. వాడికి అమ్ముకున్నాడు అనుకో, ఇంకోటి నాది. ఏది ఎవరిది కాదు. మరి చివరికి ఏమైపోతుంది ఇదంటే, యేసుక్రీస్తు వచ్చినప్పుడు రెండవసారి ఏమైపోతుంది?
పంచభూతములు మిక్కుటమైన వేంద్రముతో లయమైపోవును, భూమి దాని మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోవును. అంటే ఈ విశ్వమే బూడిదైపోతుంది. అంటే ఏది ఎవ్వరిది కాదు ప్రియమైన దేవుని పిల్లలారా, ఏది ఎవరిది కాదు ప్రియమైన వాళ్ళారా. అలాంటప్పుడు ఉన్నన్ని రోజులు ప్రేమానురాగాలతో ఉంటే ఎంత బాగుంటుంది ప్రియమైన వాళ్ళారా. యోసేపు అదే నేర్చుకున్నాడు ప్రియమైన వాళ్ళారా. యోసేపు అదే నేర్చుకున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఆ ప్రేమను అన్నలకు చూపించాడు. ఆ అన్నలు ఆ ప్రేమకు దాసోహం అయిపోయారు. ఇప్పుడు ఇదిగో యాకోబు గారు చెబుతున్న మాటలకు యోసేపు గారికి అర్థమైంది. అంటే దేవుడి భూమి మీదికి మనల్ని పంపించింది కొద్ది కాలం ఆయన కొరకు బ్రతకమని, మరణించిన తర్వాత మరలా ఆయన మనల్ని తీసుకుని వెళతాడు. ఇదిగో తండ్రి మాటలను బట్టి యోసేపుకు అర్థమైపోయింది. యాకోబు చనిపోయాడు. వెంటనే ఫరో దగ్గరికి వెళ్ళి మా నాన్నగారిని నేను పాతి పెట్టుకుని రావాలి, మా నాన్నగారి చివరి కోరిక అది అనగానే సరే వెళ్ళు అనగానే వెళ్ళి పాతి పెట్టాడు అబ్రహాం గారి దగ్గర మక్పేలా గుహలో. వచ్చిన తర్వాత ఆలోచిస్తూ ఉన్నాడు, మా నాన్నకు నన్ను చూడగానే మరో బ్రతుకు ఉంది అని అర్థమైంది కదా. అంటే నేను చనిపోయినా మరి నేను కూడా తిరిగి లేవాలి, నేను కూడా తిరిగి లేవాలి అని తన అన్నలను పిలిచి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఆదికాండంలో రాయబడిన చక్కటి మాట ప్రియమైన దేవుని పిల్లలు. ఆదికాండము 50వ అధ్యాయం, ఆదికాండము 50వ అధ్యాయము 25వ వచనం. మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలనని చెప్పి ఇశ్రాయేలు కుమారులతో ప్రమాణము చేయించుకొనెను. ఇప్పుడు ఈ ప్రమాణం ఎవరు చేయించుకుంటున్నారు? యోసేపు గారు అన్నలను పిలిచాడు. అన్నలారా, మీరు నాకు ఒక సహాయం చేయాలి. నేను చనిపోయిన తర్వాత ఇదిగో నన్ను ఇక్కడే మీరు పాతి పెడతారు. ఎందుకంటే రాజు మీకు పర్మిషన్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ మీరు ఏం చేస్తారంటే దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని దర్శించి ఇక్కడి నుంచి తీసుకొని పోతాడు కానానుకు. అప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు మీరేం చేయాలి? నా ఎముకలను ఎక్కడైతే పాతి పెట్టారో దాన్ని తవ్వి నా ఎముకలను తీసుకొని మీరు వెళ్ళాలి, నా ఎముకలను తీసుకొని వెళ్ళాలి. చూసారా, పరాయి దేశంలో చచ్చిన ఎముకలను కూడా ఉండనివ్వట్లేదు ప్రేమవాళ్ళ. వాళ్ళకు పాపపు దేశంలో చచ్చిపోయిన తర్వాత వారి ఎముకలు కూడా ఉండొద్దు అనుకున్నప్పుడు బతికుండగానే ఏమంటే పాపాన్ని ఎంత అసహించుకోవాలి మనం. తీసుకొని వెళ్ళండి. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని దర్శిస్తాడు. నిశ్చయముగా యెహోషువ గారి ఆధ్వర్యంలో యోసేపు ఎముకలను తీసుకుని వెళ్ళిపోయారు ప్రేమల వారలారా. అక్కడ పాతి పెట్టారు కానానులో ప్రేమల దేవుని పిల్లలారా. ఎందుకంటే ఈ యోసేపు గారికి వాళ్ళ నాన్నగారు చెప్పిన మాటలను బట్టి చావు తర్వాత ఇంకొక జీవితం ఉంది అని ఇదిగో యాకోబును బట్టి యోసేపుకు అర్థమైంది. యోసేపును బట్టి ఎవరికి అర్థమైంది? యాకోబుకు అర్థమైంది ప్రేమల దేవుని పిల్లలారా. అందుకే యాకోబు గారు తన చివరి దశలో కోరుకున్నది ఏంటో తెలుసా? నాయన, నాకు అన్న వస్త్రములు వద్దు, అక్కడి నుంచి వచ్చే ఆశీర్వాదాలు వద్దు, నాకు నన్నే అక్కడికి తీసుకుని వెళ్ళు. అందుకే మంచం మీద పడుకొని ఇదిగో కాళ్ళు ముడుచుకున్నాడు. అంటే మోకరించినట్లుగా ముడుచుకున్నాడు. మరి నేను వెళ్ళిపోతున్నట్ట నా స్వజనుల దగ్గరికి అన్నాడు. యేసుక్రీస్తు రాక మునిపై నూతన పునరుత్థానాన్ని నమ్మి ఈ లోకానికి దూరమై దేవుని కొరకు బ్రతుకుతున్న వారి జీవితాలను చూడండి ఎంత గొప్పగా కనపడుతున్నాయి,
యోసేపును చూడగానే ఇదిగో చనిపోయిన నా కొడుకు బ్రతికాడన్న ఆలోచనలోనికి వెళ్ళిపోయి దేవుడు చనిపోయిన తర్వాత మమ్మల్ని బ్రతికిస్తాడు అని ఇదిగో వారి ఎముకలను జాగ్రత్త చేయమని అంత నిరీక్షణ వారు కలిగి ఉన్నారు అంటే ఆలోచించండి ప్రేమన వారలారా. వారికి వారసులుగా బతుకుతున్నాం మనమేనా? ఇంకా మన విశ్వాసం, మన క్రైస్తవ జీవితం ఎక్కడ ఆగిపోయింది? అన్న వస్త్రముల దగ్గరనే ఉన్నావా అంటే నువ్వు ఇంకా తొలినాళ్ళలోనే ఉన్నావు. లేదండి నేను ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాను అంటున్నావంటే నువ్వు ఎదిగావు. లేదండి నేను ఆ పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నాను, నాయన నన్ను ఆ పరలోకానికి తీసుకుని వెళ్ళాలని నిరీక్షణ కలిగి ఉన్నావంటే నువ్వు విశ్వాసంలో ఉన్నత స్థితిలో ఉన్నావు. ఉన్నత స్థితిలో ఉన్నావు. ఎక్కడుంది మన విశ్వాసం? ఇంకా అన్న వస్త్రముల దగ్గర ఆగిపోయిందా? లేదంటే ఆశీర్వాదాలను కోరుకుంటున్నావా? లేదంటే ఇదిగో ఈ పాప ప్రపంచంలో నేను బతకలేకపోతున్నానయ్యా, ఇదిగో ఆకాశాన్ని చూసి నేను అక్కడికి వచ్చేస్తానయ్యా, నన్నే తీసుకుని వెళ్ళు అని దేవుణ్ణి ఏమైనా అడగగలుగుతున్నావా? ఒక్కసారి రాత్రి ఆలోచించు. యాకోబు గారికి యోసేపు సాక్ష్యం, యోసేపు గారికి యాకోబు సాక్ష్యం. కానీ నీకు నాకు యాకోబు యోసేపులు కాదు ప్రేమల వల్లారా. ఏమండి బలమైన సాక్ష్యము యేసు క్రీస్తు రూపంలో మన కళ్ళ ముందుంది. ఎందుకంటే ఆయన తప్పిపోయి దొరకటం కాదు, చచ్చిపోయి తిరిగి లేచాడు. ఏమండి చనిపోయి తిరిగి లేచిన ఆయనను చూడగానే మనకి ఏ ఆలోచన రావాలి? తప్పిపోయి దొరికినట్లుగా ఉన్న యోసేపుని చూసే దేవుడు బతికిస్తాడు అన్న ఆలోచన కలిగితే చనిపోయి తిరిగి లేచిన యేసు క్రీస్తును మన కళ్ళ ముందు పెట్టాడు. దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థం కావాలి కదా ప్రేమల వాళ్ళ. నన్ను కూడా చనిపోయినా తిరిగి లేపగలిగిన సమర్థుడు మనకు అర్థం కావాలి కదా ప్రేమల వాళ్ళ. ఈ లోకంలో ఏమీ లేదు, పాప ప్రపంచంలో మన ఆయుష్ తగ్గిపోతుంది. మరి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? ఇదిగో యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడని మనకు తెలిసిన తర్వాత కూడా ఇంత బలమైన సాక్ష్యం ఉన్న తర్వాత ఆ రోజు యాకోబు కంటే యోసేపు కంటే ఉన్నతంగా బ్రతకాల్సింది మనం. ఎందుకంటే యోసేపుకు యాకోబులకు యేసుక్రీస్తు లేడు ప్రేమల వారులారా. మనకు యేసుక్రీస్తు నిలువెత్తు నిదర్శనంగా మనకు కనబడుతున్నప్పుడు ఏమైనా అర్థమవుతుందా? జీవితపు విలువ ఏమైనా తెలిసిందా? ఒక్కసారి చెప్పండి ప్రేమల వారులారా. లోకపు మాయలో పడి, లోకపు పాపంలో పడి ఏదో అనుభవించాలి అనుకుంటున్నాం. ఏదైనా ఎంతకాలం అనుభవిస్తాం? ఎంతకాలం? మట్టిలోనికి వెళ్ళిపోయి మనకి ఇవన్నీ ఎందుకు ప్రేమల దేవుని పిల్లలారా? ఎందుకు? కలకాలం ఉండలేని జీవితాలలో ఉన్న కొద్ది కాలం దేవుని కొరకు బ్రతికితే ఆయన మరలా తిరిగి మనల్ని లేపి పరలోకానికి తీసుకుని వెళ్ళగలిగే సమర్థుడు ప్రేమల దేవుని పిల్లలారా. అందుకే ఇదిగో దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఏమనిపిస్తుంది? ఇదిగో కనబడుతున్న ఆకాశానికి ఆవలుంటున్న పరలోకానికి నేను వెళ్ళిపోవాలన్న ఆలోచన ఏమైనా ఉందా? యేసు క్రీస్తుని బట్టి మనకు కలిగిన నిరీక్షణ ప్రేమల దేవుని పిల్లలారా. ఆ నిరీక్షణ మాటికి జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకంలో ఏమీ లేదు ప్రేమల వారలారా. ఒకవేళ తినటంలో ఆనందం ఉందా? అలానే ఒక ముద్ద ఎక్కువ తింటే కడుపు నొప్పి వచ్చేసి అరగకి ఇబ్బంది పడాలి, ఇదేం ఆనందం అండి? వేసుకున్న బట్టల్లో ఆనందం ఉందా? 6 నెలల తర్వాత చీగిపోతాయి ప్రేమల దేవుని పిల్లలారా. తాగడంలో ఆనందం ఉందా? రోగాలు మీద పడి ఆస్తులు అమ్ముకున్నా మన చావులు ఎవ్వరూ ఆపలేరు ప్రేమల దేవుని పిల్లలారా. ఏమండి ఆస్తులు స్థలాలలో ఆనందం ఉందా? అది విడిచిపెట్టి మన కళ్ళ ముందు వెళ్ళిపోతున్న వారు బోలెడంత మంది ఉన్నారు ప్రేమల దేవుని పిల్లలారా. కరోనా సెకండ్ వేవ్ వచ్చింది. ఏమంటే ఆంధ్ర ప్రాంతం నుంచి ఒక ఆయన సూట్ కేసుల నిండా డబ్బులతో ఇదిగో హైదరాబాద్లో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. యశోద హాస్పిటల్లో సూట్ కేసుల నిండా డబ్బులు ఉన్నాయి. ఇదిగో ఎన్ని కోట్లు ఖర్చు అయినా పర్వాలేదు నన్ను బతికించండి అని సూట్ కేసుల్లో డబ్బులు ఇచ్చి ఇదిగో
100 కోట్ల రూపాయల విలువ చేస్తే ఆస్తి పత్రాలను కూడా డాక్టర్ల చేతిలో పెట్టాడు. ఇదిగో 100 కోట్లు విలువ చేస్తాయి. డాక్టర్లు చిన్నగా నుండి ఏమన్నారో తెలుసా? అసలు కరోనాకు మందే లేదు, మేమేం చేయగలం? 15 రోజులు 20 రోజులైంది, ఆరోగ్యం క్షీణించిపోయింది, చివరికి చనిపోయాడు. చనిపోయే ముందు ఏమనుకున్నాడు తెలుసా? ఆయన చివరి మాట తన వాళ్ళతో మాట్లాడుతూ, నా జీవిత కాలం అంతా ఇది సంపాదించడానికే ఇన్ని రోజులు కష్టపడ్డాను. నేను సంపాదించింది ఈ రోజు నన్ను కాపాడట్లేదు. చిన్ననాటి నుంచి ఇదిగో ఆ దేవుడి కోసం బతికిన ఆ దేవుడన్న కరుణించేవాడేమో. ఈరోజు ఇదిగో ఇన్ని రోజులు ఈ డబ్బు కోసమే బతికితే ఈ డబ్బు నన్ను అన్యాయం చేస్తుంది. ఎందుకు ఈ డబ్బు? చచ్చిపోయాడు. 100 కోట్ల ఆస్తి పేపర్లు అక్కడే ఉండిపోయాయి. తీసుకున్న ఇదిగో పెట్టెలను తీసుకెళ్ళిన డబ్బులన్నీ ట్రీట్మెంట్కి అయిపోయాయి, కానీ బతకలేదు. చివరిగా అనుకున్న మాట ఏంటో తెలుసా? దేవా, నేను నీ కోసం బతికిన ఈ కష్టకాలాలను నువ్వు నన్ను ఆదుకునేవాడివేమో. నిన్ను విడిచిపెట్టి నేనేం సాధించాను? ప్రతి మనిషి చనిపోయే ముందు అలానే భావిస్తాడు. ప్రేమల దేవుని పిల్లలారా, ఆనందం ఎక్కడెక్కడే ఉందని పాపంలో ఆనందాన్ని వెతుక్కుంటుంటాం. ప్రేమల వారలారా, ఏమండి, నిజమైన ఆనందం దేవునిలో ఉంది, అది పరలోకములో ఉంది, నిజంగా వాక్యములో ఉంది. ప్రేమల వారలారా, మన పాపాన్ని తొలగించుకుని యేసుక్రీస్తును స్వరక్షకుడుగా అంగీకరించి ఆయన కొరకు బ్రతుకుతున్నప్పుడు ఏమీ లేకపోయినా హృదయంలో ఆనందాన్ని దేవుడి వాక్యము ద్వారా ఇస్తాడు. మనకున్న నిరీక్షణ ఏంటో తెలుసా? ఆయన రెండవసారి వచ్చినప్పుడు మనం ఆయనతో పాటు వెళ్ళిపోతాం. మన దేవుని పిల్లలారా, పరలోకానికి. ఎంత గొప్ప లోకం మన కొరకు సిద్ధమవుతుందో ఆలోచించండి. ఎంత గొప్ప లోకం! నీ విశ్వాసం ఎక్కడ ఆగిపోయింది? ఇంకా అన్న వస్త్రములే అంటే ఏదో దేవుని నమ్ముకున్న తొలినాళ్లలో దేవుని విలువ తెలియక నాయన అందము బట్టలి నాయన అన్నాం. ఆయన వాక్యము తెలిసిన తర్వాత ఆశీర్వాదం, ఆయన ఎంత గొప్పవాడో తెలిసిన తర్వాత మనం అడగాల్సిందేంటి? నాయన, నేను కలకాలం నీ దగ్గర ఉండాలి. మన కలకాలం నీ దగ్గర ఉండాలి. యేసుక్రీస్తు రూపంలో ఎంత బలమైన సాక్ష్యము కనబడిన తర్వాత కూడా ఇంకెందుకు విశ్వాసంలో మనం దిగజారిపోవాలి? నిజంగా దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు అంటే, పరలోకం ఎక్కడుంది అంటే టక్కని చెప్పగలం. ఆ కనబడుతున్న ఆకాశానికి ఆవలున్నదే పరలోకం, దాని పైన ఉన్నదే పరలోకం. నరకం ఎక్కడుంది అంటే చెప్పడం కష్టం అండి, చూపించలేదు. అది ఎక్కడుందంటే పాతాళ లోకంలో ఒక మూలకుంది, దాన్ని చూపించడం అనేది కష్టం. పరలోకం ఎక్కడుంది అంటే క్షణాలలో చూపించగలం. ఎక్కడుంది? ఎదిగో కనబడుతున్నా అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనం రావాలి అనుకుంటున్న పరలోకాన్ని కళ్ళకు కనపడేటట్టుగా పెట్టాడు. మనం వెళ్ళొద్దనుకున్న నరకాన్ని ఎక్కడ పెట్టాడు? కంటికి కనబడకుండా పెట్టాడు. ఇప్పుడు తెలుసా ఎందుకు కంటికి కనబడకుండా పెట్టాడు? నా పిల్లలు అక్కడికి వెళ్ళొద్దు. దేవునికి ఎంత ప్రేమ చూశారా ప్రేమల వల్ల. ఇంట్లో కూడా ప్రేమ కలిగిన తల్లి పిల్లలకు అవసరమైనవి వాళ్ళకి అందేటట్టుగా పెడుతుంది. కత్తులు ఏమైనా ఉన్నాయనుకుని ఎక్కడ పడుతుందండి? అందకుండా పెడుతుంది. ప్రమాదకరమైనది. దేవుడు కూడా నా పిల్లలు పరలోకానికి రావడానికి రోజు కనబడేటట్టుగా పెడుతున్నాడు. ప్రేమల వారలారా, ఆకాశాన్ని చూడగానే నా పిల్లలు నా దగ్గరకు రావాలన్న ఆలోచన వారికి కలగాలి అని పరలోకాన్ని ఆకాశ రూపంలో కనిపించేటట్టుగా పెట్టి, అమ్మో నరకానికి నా పిల్లలు వెళ్ళొద్దు అని దాని కంటికి కనబడకుండా పడేశాడు. కానీ ఏ పాపం అయితే మనం చేస్తున్నామో ఆ పాపం వల్ల ఎక్కడికి వెళ్ళేటట్టున్నాం? ఏదైతే కంటికి కనబడట్లేదో అక్కడికే వెళ్ళేటట్టుగా ఉన్నాం. ప్రేమల వారలారా, ఎంత దౌర్భాగ్యం అయిపోతున్నామండి.
ఇంకా మనకు నమ్మకం కలిగించడానికి ఆకాశంలో చూడగానే మేఘాలు కనపడుతుంటాయి. మేఘాలు ఎందుకో తెలుసా? మేఘాలు ఎందుకండి? వర్షాన్ని కురిపించడానికి. కానీ దేవుడు కలిగించింది వర్షాన్ని కురిపించడానికి కాదు ప్రియమైనవారు. ఎందుకు కలిగించాడో చివరి మాట చూసుకుని ముగింపు చేసుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, 4వ అధ్యాయం 17వ వచనం. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండే మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడుదుము. ఇప్పుడు చెప్పండి, మేఘాలను ఎందుకు కలిగించాడు దేవుడు? మనల్ని తీసుకుని వెళ్ళడానికి. మనల్ని తీసుకుని వెళ్ళడానికి అంటే పరలోకం రెడీగా ఉంది. మనల్ని తీసుకుని వెళ్ళే మేఘాలు కూడా రెడీగా ఉన్నాయి. ఆ మేఘాలను అప్పుడప్పుడు చూస్తుంటేనండి, ఒకటి రోల్స్ రాయల్స్ కార్లా ఉంటుంది ఆ మేఘం, ఒకటేమో ట్రైన్లా ఉంటుంది, ఒకటేమో బస్సులా ఉంటుంది. ఆ మేఘాల మీద మనల్ని తీసుకుని వెళ్ళడానికి, ఒరే నాయన మేఘాలు రెడీగా ఉన్నారా, రెడీగా ఉన్నాయని నీకు నాకు చూపిస్తున్నాడు ఆయన. మేఘాలు రెడీగా ఉన్నాయి, పరలోకము రెడీగా ఉంది. ప్రేమల దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వెళుతున్నాడు. మీకు స్థలము సిద్ధపరచడానికే నేను వెళుతున్నానని వెళ్ళి స్థలము సిద్ధపరిచాడు. మనల్ని తీసుకుని వెళ్ళి మేఘాలు రెడీగా ఉన్నాయి. ఇదిగో మనం పాపం నుంచి బయటికి రావటానికి యేసుక్రీస్తు రక్తము రెడీగా ఉంది. ఉచితముగా ఏమండి, అన్ని రెడీగా ఉన్నాయి. చివరికి రెడీగా లేదు ఎవరండి? మనిషి రక్షణకు దూరంగా ఉండి రెడీగా లేడు. ప్రేమల వారులారా, రక్షణలోనికి వచ్చి పాపములో పడిపోయి సిద్ధముగా లేని స్థితిలో మనం ఉంటున్నామేమో ఒక్కసారి ఆలోచించండి. యాకోబుకు కలిగిన నిరీక్షణ, ఆయనకి యేసుక్రీస్తు ఉంటే నిజంగా ఎంత బలంగా ఉండేవాడు. ఇంకా యోసేపును బట్టి అంత నమ్మకం కలిగి ఉంటే యేసుక్రీస్తుని బట్టి మనం ఎంత నమ్మకాన్ని కలిగి ఉండాలి. అందుకే ఈ కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు ఎంతో కాదు, అప్పుడప్పుడు ఆకాశాన్ని చూడాలి, మేఘాలను చూడాలి. ఆ వచ్చి నన్ను తీసుకుని వెళ్ళేంత వరకే ఈ ఇబ్బందులు. ఏముంది, ఆకాశాన్ని చూడగానే చాలా ధైర్యం ఇస్తుంది ప్రేమ దేవుని పిల్లలారా. ఎందుకంటే ఇదిగో నా దేవుడు అక్కడ ఉన్నాడు, నన్ను తీసుకుని వెళతాడు. నన్ను తీసుకుని వెళ్ళటానికి మేఘాలను కూడా రెడీ చేశాడు. అప్పటి వరకు టైం ఉంది కదా, కానీ నీళ్లను పంపిస్తున్నాడు మేఘాల ద్వారా. కలిగించింది ఎవరి కొరకు? మన కొరకే. అప్పటి వరకు మేఘాలను ఎందుకు ఖాళీగా పెట్టాలని నీళ్లను పంపిస్తూ వర్షాలను కురిపిస్తున్నాడు. అంటే దేవుడు ఎంత గొప్పవాడు. ఆ నిరీక్షణ నీలో నాలో ఉందా? ఒక్కసారి ఆలోచించండి. నిజంగా ఆ పరలోకపు గవిని ఎదుట మందిరం, ప్రేమ దేవుని పిల్లలారా, మందిరం. ఇదిగో మందిర వార్షికోత్సవంలో మనం గుర్తుపెట్టుకోవాలి, పరలోకపు గవిని మందిరం. ప్రేమల వారులారా, అంటే పాపము నుంచి మనం బయటికి వచ్చిన తర్వాత మందిరముతో కలిసి అపోస్తల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును ఎడతెగక ఉండాలి. పిల్లవాడు ప్రయోజకుడు కావాలంటే స్కూల్కి వెళ్ళాలి. ఇదిగో మనం పరలోకానికి వెళ్ళాలంటే పరలోకపు గవిని దగ్గరికి రావాలి. ఆ పరలోకపు గవిని మరేదో కాదు ప్రేమల వారులారా, మందిరము. ప్రేమల దేవుని పిల్లలారా, కాబట్టి దయచేసి ఆలోచించండి. దుష్టుడు మనల్ని మోసం చేస్తున్నాడేమో, రక్షణలోనికి రాకుండా అడ్డుపడుతున్నాడేమో, రక్షణలోనికి వచ్చిన తర్వాత పాపములోనికి తీసుకుని వెళుతున్నాడు. వద్దు, ఆ పాపములో నుంచి బయటికి వచ్చి ఇదిగో మనం పొందవలసిన శాశ్వతమైన మహాలోకాన్ని మనం పొందుకోవాలి. ప్రేమల వారులారా, యాకోబు గారు, యోసేపు గారు దాని కొరకే నిరీక్షణ కలిగి ఉన్నారు. యేసుక్రీస్తు వలన కలిగిన నిరీక్షణ కూడా అదే కనుక ప్రేమ దేవుని వారులారా, విశ్వాసములో ఎదుగుతూ ఆ ఆకాశాన్ని చూస్తూ, ఆ మేఘాలను చూస్తూ నేను అక్కడికి వెళ్ళిపోతాను అని ఇదిగో ఈ పాపాన్ని మనకు అంటించుకోకుండా భక్తిగా ఈ లోకంలో బతకవలసిన వాళ్ళం ప్రేమ దేవుని పిల్లలారా. దయచేసి ఈ మాటలు మీ హృదయంలో దేవుడు ఫలింప చేయాలని నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసి, మహాకృప కనికరము కలిగిన మా కన్న తండ్రి,
ఘనమైన ఉన్నతమైన నీ నామము